నమస్తే, నేను మీ సిఎస్ రావు. జనసేనని పవన్ కళ్యాణ్ త్వరలోనే ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ లోపలనే బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఒక బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆ బ్రేకింగ్ న్యూస్, విశ్వసనీయంగా వస్తున్నటువంటి ఆ బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూస్తే, కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సమాచారం అందుతుంది. జనసేన నిర్ణయం పైన టీడీపీ జనసేనలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. త్వరలో ఢిల్లీకి వెళ్ళనున్నటువంటి పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ కోసం హస్తనకు రావాలని పిలుపు వచ్చింది పవన్ కళ్యాణ్కి. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా అపాయింట్మెంట్ కోరిన పవన్ కళ్యాణ్ పవన్ పర్యటన తర్వాత ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు అనేది బ్రేకింగ్ న్యూస్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై త్వరలో సందిగ్ధం వీడపోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. బాబు పవన్ హస్తిన పర్యటన తర్వాత జనసేనని కాకినాడలో పోటీ చేస్తారా, ఎంపీ అభ్యర్థిగా లేదనేది చూడాల్సి ఉంది. వైసీపీలో మాత్రం ఇప్పుడు చలమలశెట్టి సునీల్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్కు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. నరేంద్ర మోడీ సర్కార్లో క్యాబినెట్ బెర్త్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. సో గెలిచాక పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రి పదవి దక్కబోతుంది అనేది ఇక్కడ బ్రేకింగ్ న్యూస్గా అనిపిస్తూ ఉంది. అసలు ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరొక 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆ మేరకు బీజేపీ అధిష్టానం నుంచి ఆయనకి పిలుపు వచ్చిందని చెప్పి ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అసలు పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎందుకు పిలిపించారు బీజేపీ అధిష్టానం అనే దాని మీద రకరకాలుగా ఊహాగానాలు అయితే ఉన్నాయి. కేవలం బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు గురించి మాట్లాడటానికి మాత్రమే పవన్ కళ్యాణ్ని ఢిల్లీ రమ్మన్నారని చెప్పి వినిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తారు. దాంతో కన్ఫర్మ్ అయిపోతుంది తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ పొత్తు అనేది. ఈ లోపుగానే ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం, అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలి అనేటువంటి ఆలోచన బీజేపీకి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే ఇప్పుడు ట్వీట్ల రూపంలో మనకు కనిపిస్తుంది. ఒక ట్వీట్ని మనం కనుక గమనిస్తే కనుక అసలు పవన్ కళ్యాణ్ని ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది అనే దాని మీద విశ్లేషించుకుందాం. సో ఇక్కడ పక్కా తెలుగు అనేటువంటి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ బీజేపీ విశేష్ పవన్ కళ్యాణ్ టు కంటెస్ట్ యాజ్ కేకేడి అంటే కాకినాడ ఎంపీ అండ్ దేర్ బై టు యూనియన్ క్యాబినెట్ అంటే అక్కడి నుంచి పోటీ చేయించి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత యూనియన్ క్యాబినెట్లోకి, కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ట్వీట్ అయితే ఇప్పుడు పక్కా తెలుగు ట్విట్టర్ హ్యాండిల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం చలమలశెట్టి సునీల్ జాయిన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చలమలశెట్టి సునీల్ ఈజ్ సెట్ టు బి ద కాకినాడ ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ ద వైఎస్ఆర్సీపీ. సో ఈ ట్వీట్ని బేస్ చేసుకుంటే కనుక ఇది చాలా వరకు నిజం. చలమలశెట్టి సునీల్ అనే అతను కాకినాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది. సో ఇది పక్కా తెలుగు ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేస్తూ దానికి అడిషనల్గా ఈ ట్వీట్ కూడా చేసి ఒక సోషల్ మీడియాలో ఉండేటువంటి ఒక ట్విట్టర్ అకౌంట్లో కనిపించినటువంటి న్యూస్ ఇది. సో ఇది ఎంతవరకు నమ్మచ్చు అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటే కనుక నరేంద్ర మోడీ, నడ్డా, అమిత్ షా ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి, ఎలాంటి రాజకీయం నడపాలి అనే దాని మీద ఒక ఒపీనియన్కి రావచ్చు. అందుకే బహుశా పవన్ కళ్యాణ్ని కేంద్ర క్యాబినెట్లో చేర్చుకునేటువంటి ఆలోచన బీజేపీ చేసి ఉండొచ్చు. గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం అసలు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేనను ఒకానొక సమయంలో విలీనం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అప్పట్లో ఒక జాతీయ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జనసేనని పొత్తులో పెట్టుకొని బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో పవర్ గేమ్ ఆడాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా కాలంగా చేస్తుంది. ఆ మేరకు చర్చ కూడా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో కూడా. అయితే ఆ పవర్ గేమ్ని ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ఆ పవర్ గేమ్ను ఆడాలి అనే దాని మీద బీజేపీ ఎప్పటికప్పుడు తడబడుతూ వస్తుంది. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఖచ్చితంగా ఇది సరైనటువంటి సమయంగా ఆ పార్టీ భావిస్తూ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ని కేంద్రానికి తీసుకెళ్ళి కేంద్ర క్యాబినెట్లో భాగస్వామ్యం చేసుకుని భవిష్యత్తులో
జనసేన పార్టీని విలీనం చేసుకునేటువంటి ఒక వ్యూహాన్ని రచిస్తుందా బీజేపీ? అందుకే ఆయన్ని ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. వాస్తవంగా కాకినాడ అనేది బీజేపీకి గతంలో కూడా కాకినాడలో సమావేశం పెట్టి కాకినాడ తీర్మానంలోనే రాష్ట్ర విభజన అనేటువంటి అంశాన్ని ఆ రోజున మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా 1-2 ఎంపీ స్థానాలు ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్రం మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేస్తానని చెప్పి ఆయన వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ మాత్రం ఆయన ఎంపీగా పోటీ చేయించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉందంటే ఒక సేఫ్ గేమ్ బీజేపీ ఆడబోతుందా? రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ని కేంద్రంలో కీలకం చేయబోతున్నారంటే రాష్ట్రంలో అడ్డు తొలగించుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారా, లేదంటే బీజేపీలోనే అసలు పవన్ కళ్యాణ్ చేర్చుకునేటువంటి ఆలోచన చేస్తూ ముందు చూపుతోటి ఆయన్ని ఎంపీగా పోటీ చేయించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోతుంది. అయిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చివరి దశకు కూడా టాక్స్ వచ్చినటువంటి క్రమంలో సీట్ల షేరింగ్ విషయంలో జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక అవగాహనకు వచ్చింది. ఇక బీజేపీతో మాత్రమే అవగాహనకు రావాల్సి ఉంది. అది కూడా వస్తే కనుక ఇక ఎన్నికల యుద్ధానికి ఆ 3 పార్టీలు సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులు కూడా ప్రకటించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే ఢిల్లీ పైన అవుతున్నారు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు కూడా. ఈలోపుగానే బీజేపీ ఒక బాంబు లాంటి న్యూస్ పేల్చింది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అదే కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయాలి అనేటువంటి ఒక కండిషన్ బీజేపీ పెట్టినట్టు కూడా తెలిసింది. అసలు ఎందుకు పెట్టింది అంటే చంద్రబాబు నాయుడికి క్లియరెన్స్ ఇవ్వడానికా, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో జనసేన పార్టీని మెర్జ్ చేసుకునేటువంటి ప్రయత్నమా, లేదా 2029 ఎన్నికల్లో కింగ్ కావడానికి ఇప్పటి నుంచే మొదలుపెట్టింది ఆ ప్లాన్స్ బీజేపీ అనే దాని మీద అయితే చర్చ జరుగుతుంది. కారణం ఏదైనప్పటికీ కూడా బీజేపీ మాత్రం ఆయన్ని ఎంపీగా పోటీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అయితే దాన్ని జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ ధృవీకరించడం లేదు. బట్ జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీ నుంచే, ఆయన అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. ఎక్కడో దగ్గర నుంచి ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారని కూడా చెప్పారు. కాబట్టి ఆయన అసెంబ్లీకే పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ని మనం నమ్మడానికి అవకాశం లేనటువంటి న్యూస్గానే మనం పరిగణించాలి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇప్పటివరకు నేను చెప్పినటువంటి విశ్లేషణలో 3 పాయింట్లలో ఏదో ఒకటి కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్నికల యుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. మరోవైపు షర్మిల చాలా దూకుడుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫు నుంచి ప్రచారం చేస్తుంది. ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాల విషయంలో ఇప్పటివరకు ఒక కన్ఫర్మేషన్కి రాలేదు. అనిశ్చితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అటు క్యాడర్ కానీ ఇటు లీడర్లలో కానీ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి సిచ్యువేషన్ని గమనించినటువంటి బీజేపీ ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ని రమ్మని చెప్పి ఆహ్వానం పంపిందని చెప్పి ఇప్పుడు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈలోపుగానే పవన్ కళ్యాణ్ని అసలు బీజేపీ ఎందుకు ఎంపీగా పోటీ చేయించాలని చెప్పి భావిస్తుంది అనే దాని మీద చాలా చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో 3వ పీఎంగా కావాలనేది నరేంద్ర మోడీ యొక్క టార్గెట్. వాళ్ళ టార్గెట్ కూడా 400 పెట్టుకున్నారు. 400 పైన ఎంపీలని ఈసారి బీజేపీ కైవసం చేసుకోవాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుంది. ఎన్డీఏ కూటమి 400+, దాంట్లో కూడా బీజేపీ 400 రీచ్ కావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని బలోపేతం చేసి దేశంలో సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని ఎంపీగా పోటీ చేయించాలని చెప్పి నరేంద్ర మోడీ భావిస్తున్నట్టు కూడా మరొక చర్చ జరుగుతోంది. సో రాజకీయ కోణం నుంచి ఎప్పుడు కూడా బీజేపీ ఆలోచిస్తుంది. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ ఫక్తు రాజకీయాలు చేస్తున్నటువంటి క్రమంలో ప్రాంతీయ పార్టీని వీళ్ళంత వరకు క్లోజ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఆ పార్టీకి ఉంటుంది. అందుకే ముందు చూపుతోటి పవన్ కళ్యాణ్ని ఎంపీగా పోటీ చేయించాలనేటువంటి ఆలోచన చేస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బట్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ న్యూస్ని అయితే క్రైటీరియాగా తీసుకోవడానికి అవకాశం లేదు. అటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఈ న్యూస్ మీద మాత్రం ఎవరు కూడా స్పందించట్లేదు. జస్ట్ ఇది
ట్విట్టర్లో మాత్రమే వైరల్ అవుతున్నటువంటి న్యూస్. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని మనం దీన్ని నిజమని చెప్పి అనుకోవడానికి లేదు. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీకి ఖచ్చితంగా పోటీ చేస్తారు. రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే పవర్ షేరింగ్ కూడా ఆశిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ న్యూస్ని చూసిన తర్వాత జనసేనలో అయితే కొంత చర్చనీయాంశంగా మారింది కానీ బట్ దీన్ని ఫేక్ న్యూస్గా కూడా భావిస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక ఆయన ఎంపీగా పోటీ చేస్తే మాత్రం టోటల్గా సినారియో మారిపోయేటువంటి అవకాశాలు లేకపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.